హాయ్ హలో వెల్కమ్ టు బతుకు చెట్కబడ్డీ ఇన్ యూఎస్. నేను మీ ఎన్ఆర్ఐ ఫ్రస్ట్రేటెడ్ కన్ఫెషన్స్ అండ్ ఎన్ఆర్ఐ కన్ఫెషన్స్. 7 లవ్ కానీ ఊబర్ రైడర్ తో సైడ్ ఎఫెక్షన్. బాయ్ ఫ్రెండ్ కాల్లో, గర్ల్ ఫ్రెండ్ కార్ లో. ఈ రోజు మన బండి మీదకి వచ్చిన మొదటి జంట ఎవరంటే రైడ్ రాణి వర్సెస్ పేషెన్స్ పులి. ఎంతమంది బాయ్ ప్రస్తుతానికి 2 బాయ్ ఫ్రెండ్స్ అన్న. బాయ్ ఫ్రెండ్ అంటే ఒకటే కదా ఉండాల్సింది. మరి వీడు కాకుండా ఇంకొకటి ఎవడు? ఇంకో బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు అన్న, రైడ్ రమేష్ అని చెప్పి వేరే స్టేట్ లో ఉంటాడు. ఏయ్ ఉంటే ఒకడు ఉన్నాడని చెప్పు, లేదంటే 2 ఉన్నారని చెప్పు. అదంతా వదిలేసి ఈ స్టేట్ లో వీడొక్కడే బాయ్ ఫ్రెండ్, ఆ స్టేట్ లో వాడొక్కడే బాయ్ ఫ్రెండ్, కూలి పనిలో వాడొక్కడే బాయ్ ఫ్రెండ్ అని చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు రిపీట్ దీన్ని. మంచిగా ఉండు, టైం కి తిను, రెస్పాన్సిబుల్. నువ్వేమన్నా నా తండ్రి నాకు చెప్పడానికి? ఆ 7 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ కి ఆ మాత్రం చెప్పడానికి ఉండదా? బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి? ఏ విషయంలో? నీ ఎమోషనల్ సపోర్ట్ ఉండడానికే. నువ్వు అక్కడెక్కడో పోయి జాబ్ చేసుకుంటుంటే నన్ను ఇక్కడ ఎవరు చూసుకుంటాడు? కొంచెం పికప్ అండ్ డ్రాప్ చేసుకునేవాడు వాడు. నువ్వేమైనా చేసావా? నాది ఉద్దేశం ఏంటంటే నన్ను బంధించేసి నీ కాళ్ళ కింద పెట్టుకోవడానికి. నా ద్వారా వచ్చే బెనిఫిట్లు అన్ని నువ్వు అనుభవించడానికి చూస్తున్నావు. నువ్వు నా బెనిఫిట్స్ నాకు దక్కట్లా. నన్ను బంధిస్తున్నావు, మెంటల్గా టార్చర్ గా బంధించి పైకి బాగానే ఉంటున్నావు మనిషిలాగా. బాగానే నీ వాళ్ళు ఏం బెనిఫిట్ కొంటున్నారా మీరు? చెప్పు. నా వల్ల ఏం బెనిఫిట్స్ అంటే వీడియో కాల్స్ లో మంచిగా చూస్తాడు, బాగా చూసుకుంటాడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సత్యరెడ్డి నరికేయాలి, నా కొడుకుల్ని నరికేయాలి. బతుకు జట్కా బండి